నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకుడు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, ట్రంప్ గారి దెబ్బ ఈ నోట విన్నా ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అందరికీ లే ఆఫ్లు, పింక్ స్లిప్పులు ఒక్కసారి ఇండియా మొత్తంలో చూస్తే 1,00,000 మందికి పైగా జూలై నెలల్లోనే ఎంప్లాయ్మెంట్ పోవటం, ఇక్కడ హైదరాబాద్లో దాని ఎఫెక్ట్ అరౌండ్ 10,000 పీపుల్కి జాబ్స్ పోవటం, దీనివల్ల వెస్ట్ సైడ్ గతంలో మీరు చెప్పారు, గతంలో హై ఈల్డింగ్ రెంటల్స్ ఇన్కమ్ వచ్చేది వెస్ట్ సైడ్ బాగా వస్తుంది, గచ్చిబౌలి, కొండాపూరు అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని అన్నారు. ఇప్పుడు ఎలా ఉండబోతుందని చెప్పి క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి దీని మీద మనం చర్చిద్దాం. ఒకటి, హైదరాబాదులో మినిమం ఎస్టిమేట్ 12 lakh పీపుల్ ఓన్లీ సాఫ్ట్వేర్ మీద, ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. హైదరాబాద్ అంటే వెదర్ ఇట్ ఈస్ ట్రై డిస్ట్రిక్ట్స్ అనమాట. సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మనం గచ్చిబౌలి, మనం హైటెక్ సిటీ అంటాం, ఇది కావచ్చు. ఈ మూడిట్లో, సైబరాబాద్ అనుకోండి, ఈ మూడిట్లో కలిపి మినిమం 10 to 12 lakh పీపుల్ ఉన్నారు. సో 10 to 12 lakh పీపుల్లో ఇప్పటికి మనకు ఒక ఎస్టిమేటెడ్ 10-15,000కి ఒకవేళ జూలైలో జాబ్స్ పోయినా, ఇంకో పక్కన మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఇక్కడే ఉండి లో పెయిడ్ జాబ్స్ కూడా చాలా ఉండి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే బజ్జిబోర్డ్ ఒకప్పుడు, ఇప్పుడు అది రియాలిటీ అయిపోయి చాట్ జీపీటీ నుంచి ఏఐకి విడిపోయి అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చేసి ఏఐలో చేయలేనటువంటి పని ఏది లేదు అని అన్న స్టేజ్కి వచ్చి ఏఐ ఇంటిగ్రేట్ అయిపోయింది. ఏఐ అన్న పదము అండ్ రొటీన్లో డైలీ లైఫ్లోకి ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అయిపోయింది. ప్రతి వాడికి కూడా ఏఐ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అర్థమైందండి. వాళ్ళు వీళ్ళని ఏజ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఏఐ వచ్చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మనము ఏఐలో సొల్యూషన్ తెచ్చుకోవచ్చు, సొల్యూషన్ కనపడుతుంది. అండ్ ఆల్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ మినిట్స్, లెస్ దాన్ 5 minutes. అందుకే ఇలా అంటున్నాను. సో కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళంతా కూడా మళ్ళీ అప్గ్రేడ్ అవుతున్నారు. చాలామందికి మళ్ళీ జాబ్స్ రీఎంప్లాయ్మెంట్ వస్తుంది. కొత్త వాళ్ళకి ఒకవేళ సీనియర్ లెవెల్లో తీసేస్తే కొత్త వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంట్రీ లెవెల్లో వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా నేను గమనించే ట్రెండ్స్ ప్రకారంగా విల్లాస్, హై ఎండ్ విల్లాస్ ఒకప్పుడు 1,00,000-1,50,000 రెంట్లకి తీసుకున్నటువంటి వాళ్ళు ఖాళీ చేస్తే మాత్రం అక్కడ మాత్రమే కొంచెం స్లో డౌన్ కనిపిస్తుంది. ఈ స్లో డౌన్ ఎఫెక్ట్ అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సీనియర్ లెవెల్లో ఉన్నవాళ్ళు, సీనియర్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ లేకపోతే సిఈఓ లెవెల్ ఎవరైతే ఉంటున్నారో, మేనేజ్మెంట్ లెవెల్ అంటారన్నమాట, మేనేజ్మెంట్ లెవెల్, టాప్ మేనేజ్మెంట్ లెవెల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఒక్క హైదరాబాద్కే పరిమితం అవ్వరు. వాళ్ళు నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వస్తారు. మళ్ళీ వాళ్ళకి ఎక్కడో జాబ్ వస్తుంది, అక్కడికి బెంగళూరు వస్తుందా, పూణే వస్తుందా, నాయిడాకి వస్తుంది, ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళిపోతారు, రీలొకేట్ అయిపోతారు. అండ్ అలాంటి పొజిషన్స్లో ఇప్పుడు భర్తీ జరగటం కూడా చాలా తక్కువగా ఉంది. ట్రంప్ గారి ఎఫెక్టు ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ ప్రతి కంపెనీ కూడా కాస్ట్ కట్టింగు, డౌన్ సైజింగు ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట. అర్థమైందండి. కాబట్టి నెంబరు పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ హై పేయింగ్ జాబ్స్, హై ఎండ్ జాబ్స్, అంటే ఇది వరకు 3 లక్షలు 10 లక్షలు జీతాలు తీసేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 3 లక్షలు పర్ మంత్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆ ఉద్దేశంలో హై ఎండ్ జాబ్స్ కింద లెక్క. అంటే ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 36 lakhs. బట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బట్టి చూస్తే హైదరాబాద్లో మోర్ దాన్ 1 crore చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొన్ని వేలలో ఉన్నారు. అలాంటి జాబ్స్, ఆ జాబ్స్ వాళ్ళు మాత్రమే డెఫినెట్గా దెబ్బతిన్నారు. ఇంకా రాబోయే కాలంలో ఫార్మా సెక్టర్ కూడా బికాజ్ ఆఫ్ దిస్ ఏదైతే టారిఫ్ ఉందో, టారిఫ్ వార్ జరుగుతుందో, ఇప్పుడు 50% ఆల్రెడీ ఫార్మా సెక్టర్కి సెస్ అనండి లేకపోతే టారిఫ్ పెట్టడం జరిగింది ఎక్స్పోర్ట్ మీద. కాబట్టి అది కొంచెం స్లో డౌన్ అవుతుంది. కాబట్టి ఫార్మా సెక్టర్లో కూడా కొంత లే ఆఫ్స్ హై ఎండ్లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి విల్లాసులు, హై ఎండ్ విల్లాసులు 12 కోట్లు 15 కోట్లు 10 కోట్లు పెట్టి విల్లా కొనేసి దాని మీద మనకి ఏదో బ్రహ్మాండమైన రెంట్ వస్తుందని చెప్పి అనుకుంటే మాత్రం వాళ్ళు మాత్రం ఇబ్బందుల పాలయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది, చాలా చాలా కనిపిస్తుంది. ఆ సెగ్మెంట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఎండ్ యూజర్గా ఉండి వాళ్ళే అక్కడ ఉందాం అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయటం నా ఉద్దేశంలో కరెక్ట్. అదే అలాంటి వాళ్ళు చేయటం అన్నదే ఈ పరిస్థితుల్లో ఉచితం అనమాట. అందరూ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. బారోడ్ మనీ చాలా తగ్గించాలి. ఓవర్ లెవరేజ్ అయిపోయిందంటే ఏంటి, రూపాయికి 2 రూపాయలు అప్పు తీసుకోవడం మొదలుపెట్టారు.
ఎందుకంటే పరుగులు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ మనం పెడితే ఈ మనం రూ. 3 మీద మనకి చాలా డబ్బులు వచ్చేస్తాయి, మనం ఎంతో లాభం పొందొచ్చు అని చెప్పి అప్పులు చేసి కూడా అలా ఇన్వెస్ట్ చేసిన వాడు ఉన్నారు గతంలో. బ్యాంక్ నుంచి అయినా సరే, ఇండివిజువల్స్ దగ్గర నుంచి అయినా సరే. కాబట్టి అలాంటి పనులు చేయకండి. నో గ్యాంబ్లింగ్, నో అంటే ఆ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. రెంటల్ వాల్యూస్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతున్నాయి. రెంటల్ వాల్యూస్ హై ఎండ్లో కరెక్ట్ అవుతున్నాయి. రెంటల్కి దొరకట్లేదు, ప్రాపర్ టెనెంట్స్ దొరకట్లేదు. కాబట్టి అవన్నీ కూడా హై ఎండ్లో, విల్లాస్లో ఇవన్నీ జరుగుతున్న వ్యవహారాలు. నేను లేటెస్ట్గా తెలుసుకున్నది కూడా అదే 45,000 50,000కే మంచి విల్లాస్ మోకిలా చుట్టుపక్కల దొరుకుతున్నాయని చెప్పి. దానికి కారణాలు అనేకం. ఎందుకంటే మన వర్షాలు వచ్చినప్పుడు కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ మొత్తం మోకిలాలో కొన్ని లేఅవుట్స్లోకి అసలు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అక్కడ అసలు నీళ్ళు ఎంత స్టాగ్నెంట్గా ఉంటున్నాయంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఎలా డ్యామేజ్ అయిపోతుందో తెలియని పరిస్థితులు వస్తున్నాయి, అనూహ్యమైన పరిస్థితులు. కాబట్టి అలాంటి ఏరియాస్లో ఇప్పుడు ఇలా జరగటం, ఆ రెంటల్ వాల్యూస్ కరెక్ట్ అవటం అనేది కరెక్టే. అదేవిధంగా మణికొండ, ప్రతి వాళ్ళకి తెలుసు మణికొండ అండ్ మోకిలా రెండు కూడా ఈ విధంగా లో లయింగ్ ఏరియాస్ ఇలాగ ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్లో సబ్డ్యూటెడ్. అలా అని చెప్పి అపార్ట్మెంట్స్లో ఎక్కడ కూడా ఏమాత్రం కూడా షేక్ కాలేదు. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఇప్పటిదాకా మనకున్న అపార్ట్మెంట్స్లో మ్యాక్సిమం 5,000 6,000 ఎస్ఎఫ్టీ దాకా ఉన్నాయి. టీఎస్ఆర్ 1 లాంటిది అంతవరకే ఉన్నాయి. కానీ ఇంకా రాబోయే కాలంలో 15,000 16,000 కూడా వస్తాయి. కాబట్టి వాటికి కూడా డిమాండ్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరి రెంటల్ ఈల్డ్ని చూసుకుని గతంలో వలె మళ్ళీ మనకి మినిమం పర్ యానం 6% మనకి మినిమం వచ్చేస్తుందని అనుకుని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నిరాశకు గురవటం ఖాయం. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 3 to 4% పర్ యానం. దిస్ ఇస్ మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ. అలా అని చెప్పి ఎవరైతే 3 బెడ్రూము 2 బెడ్రూము 2.5 3.5 ఇలాంటి బిహెచ్కేలు కొనుక్కుని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రము ఏమాత్రం కూడా సందేహించక్కర్లేదు. ఎందుకంటే ఆ లెవెల్కి ఇంకా జాబ్ పడిపోవటం, అంత జాబ్స్ ఇదైపోవటం లేదు. కాబట్టి కొత్త జాబ్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏ ఏరియాలో ఇంకా ఉన్నాయి కాబట్టి అండ్ ఎగ్జిస్టింగ్ వాళ్ళల్లో కూడా హై ఎండ్ వాళ్ళనే తప్ప మిడిల్ లేయర్లో ఇంకా ఎఫెక్ట్ కావట్లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆ రేంజ్లో ఫ్లాట్స్ కొనుక్కోండి. అంటే డోంట్ ఇన్వెస్ట్ మోర్ దాన్ అంటే 3.5K మ్యాక్సిమం 3.5 4K 4 BHK కంటే ఎక్కువ వాటిలో ఇన్వెస్ట్ చేయకండి. మీరు ఉండటానికి మీ స్తోమత ఉండి మీరు ఉండటానికి అయితే అనుభవించడానికి అయితే ఓకే. రెంటల్ వాల్యూ రిటైర్ అయిపోతున్నా కాబట్టి దాని మీద రెంట్ వచ్చేస్తుందని చెప్పి బారో చేసి, సొంత డబ్బులు కూడా కాదు బారో చేసి అంటే ఏంటి, ఈఎంఐ కట్టాలనే పరిస్థితి కూడా రావచ్చు రేపొద్దున రెంట్ లేకపోతే. సో అలాంటి వాళ్ళు మాత్రం పొరపాటున కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి మార్కెట్లో. చాలా సెన్సిటివ్గా చాలా డెలికేట్గా ఉంది ఇది. ఈ టాపిక్ మీద అడగటం నేను హర్షిస్తున్నాను. ఇది కరెక్ట్ అయినటువంటి కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వారు అడగటం జరిగింది. మీరు అందరూ కూడా తగు జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్తగా ప్లానింగ్ చాలా చాలా చక్కగా ప్లానింగ్ చేసుకోండి. అల్టిమేట్లీ వీ షుడ్ బీ హ్యాపీ. ఆల్ దీస్ ప్లానింగ్ ఈజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్, నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ హ్యాపీనెస్. కాబట్టి సంతోషాన్ని మనము మర్చిపోకూడదు. సంతోషంగా ఉండాలి, బతకాలి అని అంటే మనము వితిన్ అవర్ బడ్జెట్, వితిన్ అవర్ పాకెట్ ఫ్రెండ్లీగా మనకు ₹100 మన చేతిలో ఉంటే 80 90 ఖర్చు పెట్టుకుని ₹10 సేవింగ్స్ లాగా ప్రొటెక్టింగ్ రేపొద్దున ఏదైనా వస్తే అవసరం వస్తే ఉండుకునేందుకు, ఆపదలు ఆదుకునేందుకు ఉండేలాగా ఉండాలి. కాబట్టి మీరంతా కూడా ఇప్పుడు మాత్రము వెస్ట్ సైడ్ రెంటల్ వాల్యూస్ పెరుగుతాయని మాత్రం, ఆ రెంటల్ వాల్యూస్ గతం వలె ఉంటాయని హై ఎండ్లో మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. విల్లాస్ అనగానే మనం ఒకటే హై ఎండ్ సెగ్మెంట్కే విల్లాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మాత్రం ఈ జాగ్రత్త తీసుకోండి. విల్లాలో మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో ఆ పెట్టుబడిలో మనకి రాబోయేది మ్యాక్సిమం 3%, అంటే 25.25 పర్ మంత్. ₹1,00,00,000 పెడితే మ్యాక్సిమం 25,000 వస్తుంది రెంట్, అంతకుమించి రాదు. ఇంపాసిబుల్. ₹1,00,00,000 విల్లా 25,000 రెంట్ వస్తే చాలా చాలా ఆనందపడండి. ఎందుకంటే విల్లాస్కి అంతే డిమాండ్ ఉంది. విల్లాస్లో వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అంతవరకే పరిమితంగా ఆలోచించుకోండి. ఇంకా కావాలంటే 20 పైసలు వస్తుంది. ₹1,00,00,000 పెడితే 20,000 వస్తాయి అనుకోండి. ఇంకా చెప్తే డౌన్ సైడ్ 15,000 వస్తుందని అనుకోండి. ఆ విధంగానే మీరు ఎస్టిమేట్ చేసుకుని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. వెదర్ ఇట్ ఈజ్ వెస్ట్ ఆర్ ఈస్ట్, వేర్ ఎవర్ ఇట్ ఈజ్ విల్లా అన్నప్పుడు మాత్రం ఈ విధంగానే మీరు తీసుకోండి. సో ఈ ప్రశ్న అడిగినందుకు చాలా 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 ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఉంటాను.